హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రేణు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మీకు నా మార్నింగ్ కుకింగ్ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. సింపుల్గానే ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. కానీ అది ఆఫ్టర్నూన్ అలా అవుతుంది మన డిన్నర్, అదే అక్కడ ఫుడ్ తినేసరికి. ఇంకా టిఫిన్ చేసుకుంటే పిల్లలు అంతసేపు టిఫిన్తో ఉండలేరు కదా. ఎలాగో ఫంక్షన్ అంటే బాగా అల్లరి చేస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకే కాస్త అన్నం వండేసుకొని తినేసి వెళ్దామని అనుకున్నాము. సింపుల్గానే చేస్తున్నాను. రైస్, దొండకాయ కర్రీ అండ్ పచ్చి పులుసు. ఎండలు అయితే బాగా పెరిగిపోయినాయండి. అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అనిపిస్తుంది. ఆడవాళ్ళు మీరైతే బాగా హైడ్రేటెడ్గా ఉండండి. ఎందుకంటే అందరికీ జాగ్రత్తలు చూసుకున్నారు తప్పితే మీది మీరు పట్టించుకోరు. అందరూ ఆడవాళ్ళు ఇదే తప్పు చేస్తారు. ముందు మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోండి. అప్పుడే కదా మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. మీరే పిల్లర్ అనమాట మీ ఇంటికి. సో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ వెనక మీ ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళేటట్టయితే వాటర్ బాటిల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు అందరు కుంభమేళాకి చాలా వెళ్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇలాగే వెళ్ళింది. పాపం వాళ్ళ అత్తయ్యని మిస్ అయిపోయారు అక్కడ. వాళ్ళ అత్తయ్య చెప్తుంది ఏంటంటే, ఒకవేళ తను మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలన్నా కూడా తనకు దగ్గర అసలు ఏమి డబ్బులు లేకపోవడం, కాంటాక్ట్ నెంబర్స్ ఏం లేకపోవడం, అలా చిన్న చిన్న తప్పులైతే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మీ ఫోన్ నెంబర్స్ కానీ పెద్దవాళ్ళకి ఒక పేపర్లోనో దేంట్లోనో వేసి ఒక పాలిథిన్ కవర్ లాగా పెట్టి వాళ్ళ దగ్గర అయితే పెట్టండి. మిస్ అవుతారని కాదు, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. అండ్ ఒకవేళ మీరు బై మిస్టేక్ మిస్ అయినా పలానా పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి అని ఏదైనా ముందే అనుకోవడం బెటర్. అదే అనమాట. అదైతే ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపం 3 days చాలా ఇబ్బంది పడిపోయినారు. సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు అస్సలు వాటర్ తాగరండి. పిల్లలు ఖచ్చితంగా చూసుకోండి, ఖచ్చితంగా వాటర్ తాగేటట్టు. ఇంకొకటి, సమ్మర్ వస్తే అందరూ ఓఆర్ఎస్ఎల్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. అసలు ఓఆర్ఎస్ఎల్ అనేది హైడ్రేట్ ఉండడానికి కాదండి, అందులో చాలా షుగర్ ఉంటుంది. ఇది తెలియక చాలామంది ఓఆర్ఎస్ఎల్ అంటే చాలా మంచి డ్రింక్ అని చెప్పేసి చాలా తాగేస్తారు. నేను కూడా నాకు తెలియక ముందు చాలా తాగాను, కొంచెం నీరసంగా అనిపించిన. ఫుడ్ అక్కడ ఏం దొరకనప్పుడు ఓఆర్ఎస్ఎల్ ఎక్కడైనా దొరుకుతుంది కదా మనకి, మెడికల్ స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది తీసుకొని గబగబా తాగేస్తాము. అసలు అది ఓఆర్ఎస్ఎలే కాదండి, దాని వెనక కూడా మెన్షన్ చేసి ఉంటారు. మనకు తెలియక మనం కొనేస్తాము. ఓఆర్ఎస్ఎల్ అనేది అస్సలు అలా డ్రింక్ ఉండదండి. ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటుంది మనకి, పౌడర్లా ఉంటుంది కదా, దాన్ని మనం వాటర్లో కలుపుకొని తాగితే అప్పుడు మనకు కొంచెం మంచిదన్నమాట. ఆ డ్రింక్స్ మాత్రం కొనడం ఆపేయండి. అనవసరంగా మనం అన్ని డబ్బులు పెట్టి మనం షుగర్ తిన్నట్టు. అదొకటి చెప్పాలనుకున్నాను. ఇక్కడైతే ఒక 4-5 చపాతీలు అయితే చేస్తున్నానండి. ఫ్రై కదా, ఫ్రైలోకి నైట్ది పప్పు కూడా ఉంది కొంచెం. ఒక 4-5 చపాతీలు, పచ్చి పులుసు, పెరుగు కూడా ఉంది. అలా చక్కగా కడుపు నిండా తినేసి వెళ్తే పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జంక్ అయ్యి ఎక్కువ తినకుండా ఉంటారనేది ఒక ఆశ. అక్కడికి వెళ్తే ఏంటేంటో తినేస్తూనే ఉంటారని. పెళ్ళిలో ఎట్లాగో ఉంటుంది కదా అంత జంక్ ఫుడ్, నూడిల్స్ అని. ఇప్పుడు కొంచెం కడుపులో నిండుగా ఉందనుకోండి, అక్కడికి వెళ్తే అంత తినలేరు అనమాట, కొంచెం కొంచెం తింటారు. ముహూర్తానికి టైం అయితే అయిపోతుందండి. ఒక్కరే ఇన్ని పనులు చేయాలంటే కష్టం కదా. అందుకే ఇక్కడ ఇదనే కాదండి, ఏ ఫ్యామిలీలో అయినా సరే ఒక పని జరగాలి. ఏదైనా సరే, సపోజ్ ఒక పండగ ఉందనుకోండి, పండగ పనుల్లో తలా ఒక చేసారంటే అసలు ఆడతా పాడతా అయిపోతుంది పని. ఆడవాళ్ళు ఒక్కరే చేసుకోవాలంటే పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. కాబట్టి ఒకవేళ ఈ వీడియో అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీ మమ్మీకి కానీ మీ వైఫ్కి కానీ కొంచెం హెల్ప్ చేయండి మీరు చేసే పనులు. మరి మిమ్మల్ని అంట్లు తోమని చెప్పట్లేదు, ఏవైనా సామాన్లు దించడానికైనా మీరు చేసే పనులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళు చాలా శ్రమ మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు. పిల్లలు కూడా నేర్పించండి హెల్ప్ చేయడం ఇంట్లో పనులు. పిల్లలకి ఈ మధ్య అయితే చాలా చూస్తున్నాను, అందరూ ఫోన్లు పట్టుకొని టీవీలను పట్టుకొని కూర్చుంటున్నారు. ఏమీ తెలియట్లేదు అసలు. పిల్లల్ని కూడా ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేయించండి. వాళ్ళకు వాళ్ళు సర్వైవ్ అవ్వగలగాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ అక్కడ ఏదైనా ఒక రోజు ఉండకపోయినా వాళ్ళకి వాళ్ళు ఉండగలగాలి. అలా నేర్పించడం బెటర్ అని నా ఫీలింగ్. ఇంట్లో అందరూ కలిసి తలా ఒక పని చేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది, బాగుంటుంది, హ్యాపీ ఫ్యామిలీ కదా. మా ఇంట్లో అయితే ఒకరొకరు ఒక్కొక్క పని చేస్తున్నారండి.
మా వారు బట్టలు ఆరేస్తున్నారు, మా బాబు ఇల్లు ఉడుస్తున్నాడు, నేను వంట చేస్తున్నాను. అలా తల ఒక పని పంచుకొని గబగబా చేసుకొని వెళ్తున్నాము. మళ్ళీ టైం అయిపోతుంది కదా. అందరినీ కొంచెం ముందు వెళ్తే కొంచెం అందరితో కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. అదే ముహూర్తానికి వెళ్ళిపోయినాం అనుకోండి, అందరు హడావిల్లో ఉంటారు, అందరూ కొంచెం జాబ్లు చేసుకునే వాళ్ళు ముహూర్తం టైం అయిపోగానే వెళ్ళిపోతారు. అదే కాస్త ముందు వెళ్తే అందరితో టైం స్పెండ్ చేయొచ్చు. నా వంట కూడా అయిపోయింది, చూసారు కదా. ఈ పప్పు అయితే నైట్దండి, చపాతీలోకి నంచుకొని తినేస్తాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బాయ్ మరి.